నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతాయి అని కొంతమంది అంటే జరగవు అని ఇంకొంతమంది అంటున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి భయం ఏర్పడింది, ప్రజల్లో అవిశ్వాసం వ్యక్తం అవుతుంది. కాబట్టే స్థానిక ఎన్నికలకి ముందడుగు వేయలేకపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో, స్థానిక ఎన్నికలు ఉంటాయా ఉండవా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే. కూటమిలో ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ముందుకి స్థానిక ఎన్నికలకి? అంటే ఈ సంవత్సరం పాటు ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో, ప్రజా వ్యతిరేకత ఒక ఇండికేటర్స్ ఉంటాయి కొన్ని. ఆ ఇండికేటర్స్ని ఎప్పుడైతే వీళ్ళు మీట్ అవ్వట్లేదో వాళ్ళు ఇమీడియట్గా ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తారు. ఆల్టర్నేటివ్ మెకానిజం ఎప్పుడైతే అడాప్ట్ చేసింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వాళ్ళు టాప్ ప్రయారిటీగా ఏం చేశారు, జడ్పీ చైర్మన్ని, సర్పంచుల్ని, జడ్పీటీసీలని, ఎంపీటీసీలని, మున్సిపల్ కార్పొరేషన్ని అన్నీ కొనేశారు. కొనమంటే వాళ్ళ పక్క మలిచేసుకున్నారు. అదే మీకు ఫస్ట్ ఇండికేషన్ వాళ్ళు వెళ్ళరు ఎలక్షన్. కానీ ఎందుకంటే సంవత్సరం టెన్యూర్లో ఉంది. అది 124 స్థానాలు గెలిచిన ప్రభుత్వం ఇలా సంవత్సరం లోపు టెన్యూర్ ఉన్న వాళ్ళ కోసం ఇంతలా బేరసారాలు, నానా తిప్పలు పడి వాళ్ళని ఇటేసి అటేసి కోర్టుల పరంగా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొని, కోరం లేకుండా ఎలక్షన్స్ పెట్టుకొని గెలుచుకొని ఇంత తలకాయ నొప్పులు అవసరం వరకైనా? ఆ తలకాయ నొప్పులు తీసుకోవడానికి వెనకాలే. ఎందుకు? ప్రజాస్వామ్యంలో నిజమైన పవర్ ఉందండి, అది బ్యాలెట్లతో జరిగే ఎలక్షన్ కదా. సో ఒరిజినాలిటీ బయటపడుతుందని ఒక ఇండైరెక్ట్గా మీరు చెప్పినట్టు ఒక నిగూఢంగా భయం ఉంది. ఆ భయాన్ని పారదోలుకోవడానికి ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ మెకానిజం అడాప్ట్ చేసి ఎలక్షన్స్ లేకుండా చేయడానికి ఇప్పుడు ఏవో చెప్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా 18 నెలలు కాలక్షేపం చేసుకుని వచ్చారు. ఇప్పుడు జనవరిలో జరగవలసింది. నిన్న హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సెప్టెంబర్ 30 లోపల పెట్టకపోతే ఊరుకో అని. అట్లాంటి పరిస్థితి ఉపద్రవించకుండా సంవత్సరం పాటు భగవంతుడు ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఇంకా ఎలక్షన్ అక్కడి నుంచి ఇంకా ప్లే దేర్ గేమ్. స్థానిక సంస్థలు గతంలో కూడా ఇలాగే ఎలక్షన్స్ దాటేసుకుంటూ వస్తూనే కదా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. చేత ఇవన్నీ ఒక క్లియర్ కట్గా వాళ్ళకి ప్రజల్లో ఏంటుంది అన్నది వాళ్ళకి తెలుసు. ఈ గెలుపు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదంటే నిరంతరం జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారు. అసలు 164 వచ్చిన వాళ్ళు ఒరిజినల్గా చంద్రబాబు గారు అయితే అసలు ఇలా ఉండరు. అంటే ఆయన డిబేట్ చేసింది ఏంటి సార్? ఏ అంశం? నిజం నిగూఢంగా లోపల వాస్తవం ఆయనకి తెలుస్తున్నప్పుడు అభూత కల్పనలో ఆయన ఉండలేడు కదా. అభూత కల్పనలు అంటే 164 గెలిచామని దర్పం ప్రదర్శించడం, కానీ నిజం దహించేస్తుంది లోపల. అది ప్రాబ్లం. సో ఇక్కడ వాస్తవానికి దగ్గరగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఇంత 1,64,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కూడా రాష్ట్ర ప్రాస్పెక్టివ్లో ప్రాస్పరిటీని చూపించడానికి ఒక్కడుగు ముందుకు వెళ్ళిపోతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి గత ప్రభుత్వ నిర్ణయాలన్నీ తప్పుని ప్రజలకి పోర్ట్రేట్ చేసే ఉదంతంలో మెడికల్ కాలేజీ సీట్లు వదిలేశారు. పోర్టులు ఒక్కడుగు ముందుకు వెళ్ళట్లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. ఆ ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఎక్కడ వేసిన గొంగళీలు అక్కడే ఉన్నాయి. వీటిలన్నిటి మీద బడ్జెట్ అలొకేషన్స్తో ముందుకెళ్ళి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది వీళ్ళు చేయకూడదనేదా, ఫినిష్ చేయకూడదనేదా? అదే మెయిన్ రీజన్. చేస్తే ఆయనకి వెళ్తుందన్నా అదే వీళ్ళ అపోహ. ఇప్పుడు ఇంకోటి, పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు ఎంత సఖ్యంగా తీసుకొచ్చిన గవర్నమెంట్లో ఈ 1 yearలో ఏ లేకంగా పరుగులు అందించుకోవాలి. గత ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ రెక్టిఫై చేసుకుంటూనే వచ్చింది. ఇప్పుడు ఈ పరుగు అసలు ఊహకు అందకుండా ఈ పాటికి పోలవరం కంప్లీట్ అయిపోవాలి. ఎక్కడ ముందుకెళ్ళిందా? సో ఇవన్నీ అక్యుములేటెడ్ నాన్సెన్స్ అండ్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇది ఎంత మాత్రం ఉంటుంది సార్ దీంట్లో పోలవరంలో? అదే జాతీయ హోదా ప్రాజెక్టు మనకి విభజన హామీలో ప్రామిస్ చేసి ఇచ్చారు, మేమే కడతామని. బట్ వై, ఎందుకు అది ముందుకు కదలలేకపోతుంది? రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రాలు అంటే వాళ్ళకి అంత వివక్ష అండి. నీటి సమస్యలతో మన జీవితాంతం జుట్లు పీక్కోవాలని ఉంది. మన అదృష్టంకి ఈసారి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సూర్యోద్భవ వాతావరణంలో ముందుకెళ్తున్నాం. గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కాబట్టి సూర్యోద్భవ వాతావరణంలో వెళ్ళాం. మొదటిసారి ఫస్ట్ టైం రాష్ట్రం విభజించింది కాబట్టి ఇనీషియల్ ఎక్కప్స్ ఉంటాయి కాబట్టి పాసిఫై అయ్యింది. బట్ 3rd year ఇది ఏమవుతుందో చూడాలి. ఇంకా టైం ఉంది ఎలక్షన్కి. ఇప్పుడు రేపు పొద్దున నీటి ఎద్దరు, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, సాగర్, కృష్ణానదులను ఇట్లా నీళ్ళు వచ్చాయి అనుకోండి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ కరువు వస్తే అప్పుడు అసలైన ఒరిజినాలిటీ ఎవరెవరో ఉపేక్షించరు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అన్న కాన్సెప్ట్లో ఏర్పడింది. ఎవరు ఊరుకుంటారు? ఏదో కొత్త రూల్ సంథింగ్ ఏదో తీసుకొచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు సార్. సర్పంచ్గా పోటీ చేయాలంటే ఏదో ఇద్దరు కంటే తక్కువ మంది ఉండకూడదు పిల్లలు, అట్లా 2 పిల్లలు ఉండాలన్న కాన్సెప్ట్ని 2-3 ఉన్నాయి సరే నిలబడవచ్చు అని చెప్పింది. ఏముంది అదేమి పెద్ద స్టేట్ లెవెల్లో దిల్ అమెండ్ విత్ గజెట్స్ అండ్ ఆల్. ఇట్ వోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్. స్థానిక ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే పెట్టరండి, ఇంత ఈజీగా పెట్టరు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా నిగూఢంగాను ప్రస్ఫుటంగాను కనబడుతున్నప్పుడు వాళ్ళంత డేర్ చేయరు ఎవరును. ప్రజెంట్ ఉన్న సినారీలో డెలివరబుల్స్ మీద ఎక్కువ ప్రామిసెస్ చేశారు.
ఆ డెలివరబుల్స్ సామాన్య మానవుడికి అందనప్పుడు వాడు ఇమీడియట్ యాంగర్ ఎలక్షన్లోనే చూపిస్తాడు. మోస్ట్లీ సూపర్ 6 యా, సూపర్ 6 ఒకటి. నెక్స్ట్ అక్కడ ప్రాస్పెక్టివ్ గ్రోత్ స్టేట్ కంపారిజన్స్ చూస్తారు కదా, అవి మొదటి ఇయర్లోనే కనబడిపోయిన దగ్గర అవి అంటే గ్రామ స్థాయి ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారని అంటారా? పూర్వకాలం అనుకున్నారు, ప్రతి ఒడి దగ్గర మొబైల్ ఉంది, ఇప్పుడు ప్రతిదీ వింటున్నాడు. సోషల్ అవేర్నెస్ చాలా ఎక్కువైపోయిందండి. ఎస్, అది కాక వీళ్ళు కోరి తెచ్చుకున్న సమస్యలు. ఇప్పుడు ఉదాహరణకి మీరు గ్రామ స్థాయిలో ఇసుక మట్టి ఇవన్నీ ఎక్కడికక్కడ ఎలా తరలించేస్తున్నారో వాళ్ళు కళ్ళ ముందు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎవడు తెలుగుదేశం, ఎవడు జనసేన, ఎవడు బీజేపీయో, ఎవడు వైఎస్ఆర్సీపీయో వాడు తెలియకుండా ఉంటారు వాళ్ళు. అలాగే రేషన్ షాపు, కరెంటు ఛార్జీలు, వీళ్ళు చెప్పింది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి? ఎప్పుడు 22-23 ఛార్జీలు మానెత్తికేసి బాధ చేస్తుంటే మేము మనుషులమే కదా, బతకాలా వద్దా? అంటే గతంలో అయితే 10వ పరిక ఇచ్చి ఎవడిస్తున్నాడు అన్నది అడుగుతారా అడగరా? సార్ 10 మెట్లు పైకి ఎక్కించిన జగన్మోహన్ రెడ్డి ఎంతో కంఫర్ట్స్ క్రియేట్ చేశాడు ప్రజలకి, మళ్ళీ తిరిగి 1వ మెట్టు దగ్గర కూర్చోబెట్టారు ప్రజల్ని అనేది వాస్తవంగా మాట్లాడుకుంటారు అందరూ కూడా. అంటే ఏంటి వెనక? ఇప్పుడు దురాశ దొక్కానికి చేటు, నానా పులి కదా, బంగారు బాతుకోటు కదా, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తెలిసి చదివి అవే తప్పులు చేస్తే మనం ఏంటి చేస్తాం? ఇప్పుడు ప్రజలు చేసిన తప్పుకి ప్రజలే అనుభవిస్తున్నారంటారా? ప్రజలు తప్పని నేను అన్ను. ప్రజలు ఒక ఆశకే దురాశకే వెళ్ళారు, అత్యాశకు పోయారు. అత్యాశకు పోయినప్పుడు కాన్సిక్వెన్సెస్ అలాగే ఉంటాయి. రెప్లికేషన్స్ అనుభవించాలి, ప్రభుత్వాలు అనుభవిస్తాయి, పార్టీలు అనుభవిస్తాయి. ఏమో సార్, వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళ తెప్పలు అలాగే ఉంటాయి. వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు. ఈ ప్రభుత్వ పరంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేరు, మనకి రీకాల్ సిస్టమ్ లేదు. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఏముంది, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, రాజు అవడం మంత్రి అవడం తర్వాత ఆలోచించాలి. ప్రజెంట్ అయితే మన చేతిలో ఏం లేదు. అట్లీస్ట్ ఈ ఇయర్ అవ్వదా? నెక్స్ట్ ఇయర్ టైం ఉంది కదా, స్టిపులేటివ్ టైం అయిపోయిన వెంటనే పెడతారన్నది ఆలోచించవలసిన విషయం. ప్రభుత్వాలకి కొన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఏదంటే స్థానిక సంస్థలు టెన్యూర్ అయిపోయిన వెంటనే ఒక ఎలక్షన్ ప్రొసీజర్లో వాటికి బేర్ మినిమం 3 to 6 months తీసుకుంటారు. తర్వాత నిదానంగా పెట్టాక ఇది ఉన్న దగ్గర ఆపద్ధర్మ సర్పంచులు ఎక్స్ట్రా గ్రాంట్లు వస్తాయి, ఇది వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. 15th Finance Commission, 14th Finance Commission గ్రాంట్లు కూడా సరిగ్గా రావట్లేదు మనకి. ఇవన్నిటినీ వంక పెట్టి ఏదో దీనికి ఆల్టర్నేటివ్ కావాలి, ఏదైనా కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెడుతున్నాం, అట్లీస్ట్ ఆ పాత బకాయిలను ఇప్పించండి, కొత్త వేట్లతో కొత్త సర్పంచులు కొత్తగా ప్రవర్తిస్తారు, ఇలాంటివన్నీ పెట్టకథలు చెప్పి ఇంకో సంవత్సరం పాటు కాలక్షేపం చేస్తారు. ఆ వెసులుబాట్లు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాయి ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళకన్నా మనకు బయట ఉన్న వాళ్ళకి తెలియదు. సో దాన్ని ఎలా నిలువరించాలంటే ముందు ఇమీడియట్గా నెత్తినొప్పులు తెచ్చుకోరు. ఆ వెంటనే జమిలీ వచ్చే అవకాశం ఉంది కదా సార్? ఏమో అవన్నీ జమిలీ మన ఊహాగానాల్లో ఉన్నాయి. జనగణన స్టార్ట్ అయిన తర్వాత, డీలిమిటేషన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మాత్రం అక్యుములేటెడ్ ప్రెషర్ ఉంటుంది. రైట్. చాలా వరకు ఇప్పుడు మోస్ట్లీ ఆ ప్రీవియస్ గవర్నమెంట్ అయితే అందించిన పథకాలు వెసులుబాట్లు ఉన్నాయో అవే కోరుకుంటున్నారంటారు ప్రజలు. ఈ రేషన్ దగ్గర అన్నీ అవే కోరుకుంటారు. ఇప్పుడు మీకు ఇంటి దగ్గర తీసుకొచ్చే పనులు జరుగుతున్నప్పుడు నాకు అదే కావాలంటారు, కానీ అదే నేను పాత పద్ధతులు సంచెట్టుకుని రేషన్ షాప్కి వెళ్తాను, వాడు చీతో ఇవాళ రాలేదు, స్టాక్ లేదు, స్టాక్ బోర్డు కనబట్టలేదు అని గసిరిని ఇవన్నీ వాడికి బాధే కదా. ఆ పాత పద్ధతులు నాకెందుకు అనుకుంటాడు అనుకోడా. సో అవన్నీ ప్రభుత్వానికి నెగిటివ్సే కదా. రైట్. కూటమి తరపున పోటీ చేస్తే సర్పంచ్లు తగ్గుతారా? అలా ఏమి ఉండదండి, స్థానికంగా ఎవడ తెప్పలాడివే. రైట్ రైట్ సార్, ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.